ఈరోజు మనం కొల్లాపూర్ సోమశిల వెళ్ళే మార్గంలో మనకు ఒక మంచి చక్కటి మ్యాంగో గార్డెన్ కనిపించింది. ఈ మ్యాంగో గార్డెన్ మంచిగా అనిపించి మనం అంతా ఇక్కడ మ్యాంగో గార్డెన్ లో ఉన్నాం. దసేరి ఓకే, దసేరి ఎట్లా ఇస్తున్నావమ్మా? 100 దసేరి అయితే కొద్దిగా ఎక్కువ స్వీట్ ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి కదా. లేకపోతే చాలా జాగ్రత్తగా ఈ జర్నీ జరుగుతూ ఉంది మనకి. చూడండి, ఈ యొక్క శ్రీశైలం ఫారెస్ట్ లేదా నల్లమల్ల ఫారెస్ట్లో బేర్స్కు నిలయం ఇది. కాబట్టి ఇక్కడ ఒక బేర్ నేయడం జరిగింది. ఇక్కడ ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, లోపల కొన్ని పూజలు కూడా జరుగుతూ ఉంది. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. సో ఈ యొక్క టెంపుల్ పేరే శ్రీ లలితా సోమేశ్వరాలయం, లలితా సోమేశ్వరాలయం అంటారు. సోమశిల నది ప్రాంతం ఇది, రెండో పుష్కర ఘాటు. అక్కడ ఇంకో గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తున్నాం. అది సోమశిల. సోమశిలలో చాలా ప్రకృతి అందాలు, టెంపుల్స్, కృష్ణా రివర్ ఇవన్నీ ఉంటాయి. అవి చూడడానికి వెళ్తూ ఉన్నాం. వీడియో చాలా బాగుంటుంది. మరి ఈరోజు ఈ వీడియోలో నాతో పాటు మా మిత్రులు కూడా వస్తున్నారు. ముందర కార్లో మిత్రులు ఉన్నారు. మరి వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తా. చాలా బాగుంటుంది ఈ వీడియో, ఎందుకంటే బచ్పన్ మిత్రులంతా కలిసి వెళ్తున్నాం ఈరోజు. చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో చూడండి. చాలా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. ప్రస్తుతం నేను నాగర్ కర్నూలులో ఉన్నా. ముఖ్యంగా నాగర్ కర్నూలు బస్ డిపో ఎదురుగా మేము కార్ ఆపుకున్నాం. దిస్ ఈజ్ నాగర్ కర్నూలు. ఇక్కడ నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఇదే కార్లో మేము బయలుదేరుతున్నాం. లోపల మరి మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం. దిస్ ఈజ్ మిస్టర్ మహబూబ్. హాయ్ మహబూబ్. హాయ్. అండ్ దట్ ఈస్ ప్రభు అండ్ మిస్టర్ రాజన్ అండ్ వెంకటేష్. సో ఈ 5గురం ఈరోజు బయలుదేరుతున్నాం. మరి షల్ వి స్టార్ట్. మన ముందు కనిపిస్తున్నటువంటిది దిస్ ఈజ్ న్యూ నాగర్ కర్నూల్. ఎప్పుడైతే ఇక్కడికి ఎస్పీ ఆఫీస్ తర్వాత డిస్ట్రిక్ట్ అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ వచ్చిందో నాగర్ కర్నూల్ రూపురేఖలు మారిపోయినాయి. దిస్ ఈజ్ ఎస్పీ ఆఫీస్ ఇన్ నాగర్ కర్నూల్. ఇఫ్ యూ గో స్ట్రేట్ దట్ ఈస్ అచ్చంపేట్ అండ్ శ్రీశైలం. దిస్ ఈజ్ శ్రీశైలం రూట్. నాగర్ కర్నూల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఎస్పీ ఆఫీస్ దాటిన తర్వాత ఈ సర్కిల్లో మనం రైట్కి తీసుకుంటే మనకు డైరెక్ట్ కొల్లాపూర్ రోడ్ వస్తుంది. కొల్లాపూర్ నుంచి ఇక్కడికి కొల్లాపూర్ ఒక 47 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు సోమశిల ఒక 8 కిలోమీటర్స్. సో దిస్ ఈజ్ ద వే టు గో సోమశిల. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఏరియా అంతా కూడా చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు. మన సార్ రాజన్ సార్, ఎట్లా ఉంది ఈరోజు వెదర్? very conducive weather, very super. And actually in the summer we are feeling like very lovely and pleasure. It is hill station like we are feeling like the hill station. చాలా ఆహ్లాదంగా ఉంది. See, look at the mango gardens. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కొల్లాపూర్ జర్నీ. కొల్లాపూర్ అంటేనే మామిడి పళ్ళకు ప్రసిద్ధి. మరి మన ముందే చాలా మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి. ఒకసారి మనం మ్యాంగో గార్డెన్స్ చూసుకుందాం. చూడండి, దిస్ ఇస్ ఆల్ మ్యాంగో గార్డెన్స్ టువర్డ్స్ కొల్లాపూర్. చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది ఇది. మనకి రోడ్కి బోత్ సైడ్స్ మ్యాంగో గార్డెన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడే మ్యాంగో గార్డెన్లోకి ఎంటర్ అయినాం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది సీనరీ. దిస్ ఈజ్ కొల్లాపూర్. వండర్ఫుల్ మ్యాంగో గార్డెన్స్. ఇలాంటివి కోకొల్లలు ఏరియాలో, అంటే ఇక్కడ నుంచి మన దేశంలో చాలా ప్రాంతాలకి మ్యాంగోస్ సప్లై చేస్తూ ఉంటారు. అంతేకాకుండా విదేశాలకు కూడా పోయేటువంటి చాలా మేలు రకం మ్యాంగో పళ్ళు ఇక్కడ పడుతూ ఉంటాయి. ఎందుకంటే కొల్లాపూర్ అనేటువంటిది సంస్థానం సురభిరాజుల యొక్క పాలనలో ఉన్నట్టుంది. వాళ్ళు ఆ రోజుల్లో మరి ఇక్కడ చాలా రకాల గార్డెన్స్ డెవలప్ చేసిండ్రు. కొల్లాపూర్ పళ్ళు అంటేనే వరల్డ్ ఫేమస్. ఈరోజు మనం కొల్లాపూర్ సోమశిల వెళ్ళే మార్గంలో మనకు ఒక మంచి చక్కటి మ్యాంగో గార్డెన్ కనిపించింది. ఈ మ్యాంగో గార్డెన్ మంచిగా అనిపించి మనం అంతా ఇక్కడ మ్యాంగో గార్డెన్లో ఉన్నాం. సార్ వెంకటేష్ సార్ ఒకసారి అడుగుదాం, ఎందుకంటే చాలా ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది. మరి సార్ బాల్యమిత్రుడు, లాగులు వేసుకున్నప్పటి నుంచి కలిసే ఉన్నాం మేము. ఎట్లా అనిపిస్తుంది తోట? చాలా హాయిగా ఉంది కదా. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూడవచ్చు. మన అదృష్టం ఏంటంటే ఇది సమ్మర్, మిడ్ సమ్మర్. ఇది మే 26 అంటే చాలా మిడ్ సమ్మర్, ఎండలు ఉండాలి. కానీ వాతావరణం ఈ సంవత్సరం తొందరగా చాలా 3-4 డేస్ నుంచి ఇట్లా క్లౌడీగా ఉండడం చాలా మంచిగా జర్నీ కూడా. లేకపోతే మనం ఉబ్బరానికి వేడికి చాలా ఇబ్బందిగా ఉంటుండే. చాలా మనం ఈ మ్యాంగో గార్డెన్ దగ్గర ఇక్కడే వీళ్ళు చాలా ఫ్రెష్గా మనకు మ్యాంగోలు అమ్ముతా ఉన్నారు. మీరేనా? ఎన్ని ఎకరాలు ఇవి? 3
ఎన్ని సంవత్సరాలు అయింది తోట? 5 కిలోలకు ఎన్ని అయితే 18 సంవత్సరాలు. 50 సంవత్సరం పంట బాగానే వచ్చిందా? రాలే సారీ తక్కువ వచ్చింది. అంటే నష్టం లాభం వస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా ఎట్లయితే అమ్మా 5 కిలోలకు 40 లాగా ఎంత అయితే 40 లాగానే అన్నారు. సో ఇవి యాక్చువల్గా ఇది సీజన్ అంటే ఎండుగా వస్తుంది. మరి ఇక్కడ చూడండి కొందరు బార్గెన్ చేస్తా ఉన్నారు. దసేరి ఓకే, దసేరి ఎట్లా ఇస్తున్నావమ్మా? 100. దసేరి అయితే కొద్దిగా ఎక్కువ స్వీట్ ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి కదా. ఓకే, అంటే అన్ని రకాల పళ్ళు ఈ తోటలనే పెట్టేసినాను. ఓకే రైట్ గుడ్. సో ఇది పరిస్థితి. మనం చూస్తే బంగన్పల్లి మామిడి పండ్లు అంటారు, బేట అయితే ఇవి ఆంధ్రాలో బంగినపల్లి అంటారు. మరి కొల్లాపూర్ ప్రాంతంలో అయితే వీటిని బేనిషా అంటారు. చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఒకసారి మీరు హైదరాబాద్ నుంచి మనకు దాదాపు ఇది కొల్లాపూర్ ఒక 130 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. కాకపోతే వండర్ఫుల్ ఉంది. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్తో జర్నీ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇది మ్యాంగో గార్డెన్ పరిస్థితి. చూడండి ఇక్కడ అంతా కూడా మ్యాంగోస్ బార్గెన్ చేస్తూ ఉన్నారు. మరి సీజన్ అయిపోతుంది. ఈ వర్షాలు పడినాయి. యాక్చువల్గా వీళ్ళకి జూన్ వరకు ఉండాలి, కానీ వర్షాలు తొందరగా అవడం వల్ల మ్యాంగోస్కి ఏంటంటే ఒక ప్రాబ్లం, పురుగులు వస్తాయి తొందరగా. ఆ పురుగులు రావడంతో వీళ్ళు తొందరగా అమ్మేస్తున్నారు. లేకపోతే మొన్నటి వరకు 100 రూపాయల కేజీ అమ్మిన ఇప్పుడు 100కి 3-4 కేజీలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. రైతులు అయితే ఎప్పుడు నష్టపోవాల్సింది. మనం కొల్లాపూర్ వచ్చేసాం. దిస్ ఈజ్ కొల్లాపూర్. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ లెఫ్ట్, రైట్కి పోతే మనకు పెంట్ల వెళ్ళి మళ్ళీ పెబ్బేరు రోడ్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్ పోతే మనం సోమశిల వెళ్ళొచ్చు. సో సోమశిల ప్రకృతి ఒడిలోకి మనం ఇప్పుడే చేరువైతా ఉన్నాం. సీ హౌ బ్యూటిఫుల్ ద నేచర్ ఈజ్ ఫ్రమ్ హియర్. ఇంకా ఇది వర్షాకాలం వస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా పచ్చదనంతో నిండిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సోమశిలలో ప్రకృతి ప్రియులకైతే ఇక కొదువే లేదు. ఇక్కడ ప్రకృతి ప్రియులకి, అక్కడ భక్తి మార్గంలో వచ్చే వాళ్ళకి ఇద్దరికి కూడా అనువైనటువంటి స్థలం ఈ సోమశిల. భక్తికి ఇక్కడ సోమేశ్వర ఆలయం ఉంది, చాలా పెద్ద ఆలయం. శాతవాహనుల కాలంలో నిర్మించిన ఆలయం. అంతేకాకుండా చాలా ప్రకృతి రమణీయమైన దృశ్యాలు చాలా ఉంటాయి. ముందు మనం చూద్దాం. సో సోమశిల వెళ్ళే దారిలో ఇక్కడ నుంచి సోమశిల దాదాపు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ప్రకృతి ఒడిలో ఉన్నాం. ఈ సోమశిల వెళ్ళే దారిలో మనకి ఇప్పుడే ఈ యొక్క ఫారెస్ట్ వాళ్ళు ఒక చక్కటి పార్కును డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది బహుశా నేను అనుకుంటా ఈ ఒక 5-6 నెలల్లో ఈ పార్క్ పూర్తి కావచ్చు. నా ముందే ఉంది అది, ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ సోమశిల ఎకో పార్క్. చూడండి ఈ యొక్క శ్రీశైలం ఫారెస్ట్ లేదా నల్లమల్ల ఫారెస్ట్లో బేర్స్కు నిలయం ఇది. కాబట్టి ఇక్కడ ఒక బేర్ నేయడం జరిగింది. అలాగే డీర్స్ కూడా నిలయం, డీర్స్, దుప్పిలు ఇవన్నీ కూడా. అంతేకాకుండా టైగర్స్ అయితే ఇక చెప్పని అవసరం లేదు. ఈ మధ్యన చాలా ప్రొటెక్ట్ చేయడం వల్ల, ఫారెస్ట్ బాగా కాపాడడం వల్ల టైగర్స్ కూడా నియర్ అబౌట్ 40 దాకా అయినాయని చెప్తారు. చీతలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూస్తే ఎకో పార్క్ లోపలికి చూస్తే ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది దృశ్యం. ఇది అంటే ఇక్కడ నుంచి వాళ్ళ జీప్లో తీసుకెళ్తారు, మన వెహికల్ బావు. ఇదల్లా తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ టైప్ తీసుకోవచ్చు. ఇది అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా టూరిజంలో తెలంగాణలోనే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం కాకపోతుంది. ముందు ఎందుకు అట్లా అవుతుందో నేను ముందే మీకు చూపించి చెప్తాను. అంతా ఉన్నారు కాబట్టి హ్యాపీగా నవ్వుతూ జాయ్ఫుల్గా. ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసి నవ్వందరూ ఆపేస్తున్నారు. లేకపోతే చాలా జాయ్ఫుల్గా ఈ జర్నీ జరుగుతూ ఉంది. మనకి వెనక మనకు వీళ్ళంతా ఉన్నారు. ఒకసారి ముందర చూస్తే చిన్న చిరుజల్లులు కూడా పడుతున్నాయి. ముందర సోమశిలకు దగ్గరికి వండర్ఫుల్గా ఉంది. ఈరోజు తడిసి ముద్దైనా సరే మరి ఈ ప్రాంతాన్ని అయితే ఎంత ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది. దిస్ ఇస్ ద వే టువర్డ్స్ సోమశిల. ఎట్లా ఉంది వెంకటేష్? సూపర్ కదా. అరేసారి ఈరోజు ఏ నెల ఇది? మే నెల. మరి ఎట్లా ఉంది? మే 26. కానీ ఈరోజు చూస్తే మిడ్ రెయిన్ సీజన్ లాగా ఉంది. దిస్ ఈస్ రియల్ గా అంటే మనకు
సమ్మర్ లో మనము వర్షాన్ని చూస్తూ సమ్మర్ దృశ్యాలను చిత్రీకరించడానికి సోమశిలకు వెళ్తా ఉన్నాం. చూడండి బ్యూటిఫుల్ వే. వర్షాకాలంలో ఎంజాయ్ చేసినట్టు, వర్షాకాలంలో ఎంజాయ్ చేసినట్టు. అరే వండర్ఫుల్. సీ హౌ దిస్ వండర్ఫుల్. ఈ ఏరియాలో పచ్చదనం ఎక్కువ ఉంది. సోమశిల రోడ్ ఎదురుగా కనిపించే పర్వతాలు, వాటి మధ్యలో లోయల్ లాంటి ప్రదేశాల్లో మనం ప్రయాణము, ఇదంతా కూడా ఆహ్లాదకరంగా. ఇది మళ్ళీ వచ్చే సమ్మర్ వరకు ఒక సంవత్సర కాలానికి సరిపోయే అనుభవం. వండర్ఫుల్. వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈస్. చూడండి మలుపులు తిరుగుతూ ప్రకృతి ఒడిలోకి. సార్ చెప్పండి సార్. ఎక్కడో పశ్చిమ కనుమలు హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. నాగర్ కర్నూలుకు అత్యంత సమీపంలో అత్యద్భుతమైన ప్రకృతి. Actually, this type of the weather we will see in the month of the June, July, and sometimes even August also. But in the month of the May, it is a wonderful experience. Why? Because previously we have faced many problems due to lack of rainfall like that. But now this year, the monsoon has started very earlier. సోమశిలలో మొట్టమొదటగా మనం ఎంట్రన్స్లోనే ఒక టెంపుల్ ఉంటుంది. అయితే ఈ టెంపుల్ క్లోజ్గా ఉంది. ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఒకసారి బయట నుంచి దీని వ్యూ చూసుకొని, అంటే ఇది సోమశిల గ్రామం యాక్చువల్గా కృష్ణానదిలో ఉండింది. అక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ కట్టినటువంటి ఆలయాలు ఇవి. మనం ముందు ఇంకా తెలుసుకుందాం వీటి గురించి. ఒకసారి ఈ ఆలయాన్ని చూడండి. మీకు చూస్తేనే దాని స్ట్రక్చర్, దాని ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా పాతకాలం నాటి టెంపుల్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ దేవరగన్నేరు చెట్లు కూడా ఈ టెంపుల్ ప్రాంగణంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వెంకటేశ్వర టెంపుల్. మరి ఈరోజు ఇక్కడ భక్తులు ఎక్కువగా లేరు కాబట్టి సమయం కూడా మధ్యాహ్నం 1 కావస్తుంది కాబట్టి ఆలయం మూసి ఉన్నట్టుంది. యాక్చువల్గా ఈ టెంపుల్ మూసిండే, కానీ టెంపుల్లో ఉన్నటువంటి టెంపుల్ చూసుకునే ఆమె మనకు తాళం చేయిస్తుంది. తెరిచి ఒకసారి లోపల చూద్దాం. ఇది వెంకటేశ్వర ఆలయం సోమశిల గ్రామంలో. ఒక్కసారి లోపల మనకి ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మనకు తాళం చేయి ఇచ్చింది. చూసుకోండి సార్ ఒకసారి టెంపుల్ని దర్శించండి అని చెప్పేసి. టోటల్గా మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం. ఈ టెంపుల్ లోపల కూడా ఒక్కసారి ఈ స్వామి చుట్టూతో మనం ఒక ప్రదక్షిణం చేసి స్వామివారిని కూడా దర్శిద్దాం. సోమశిల వస్తే మనకు మొట్టమొదటగా దర్శించుకోవాల్సినటువంటి ఆలయం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఒకసారి చూడండి, ఒక మంచి మండపం ఇవన్నీ ఏర్పాటు చేసిండ్రు. అంటే ఇది లిఫ్ట్ చేసి చూడండి, ఎక్కడ రాళ్ళ మీద చూసినా మనకి నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఈ నెంబర్లతో కరెక్ట్గా అక్కడ నుంచి రాళ్ళు తెచ్చి ఫిక్స్ చేసిండ్రు. ఒకసారి భక్తుడు గంట మోగిస్తూ ఉన్నాడు. ఒకసారి ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది శ్రీ వెంకటేశ్వర. మరి చూడండి, భూదేవి శ్రీదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రధాన ద్వారం మూసి ఉంది. మనకు ఇందులోంచి కనిపిస్తూ ఉన్నారు స్వామివారు. మొట్టమొదటగా సోమశిలలో దర్శించుకోదగ్గటువంటి టెంపుల్ వెంకటేశ్వర స్వామి. సోమశిల గ్రామం ఎంట్రెన్స్లోనే ఈ టెంపుల్ ఉంటుంది. ఏడున్నదమ్మా ఇది? ఈడ ఎట్లా మసీదు పాత ఊరుందా? ఎట్లా మసీద్ దగ్గర సార్, ఆ మసీద్ దగ్గర ఉన్న దేవాలయం శివాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆనే ఉంటే నీళ్ళ మునిగిపోతాడు దేవుడు అని రాళ్ళకు నెమ్మర్లు వేసుకొచ్చి మంచిగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈడ కట్టిండ్రు, శివాలయం ఆడ కట్టిండ్రు. శివాలయం అంటే పాత ఊరు మునిగిపోయినానికి ఇక్కడ కట్టిండ్రు. సోమశిలలో ప్రసిద్ధమైనటువంటి సోమేశ్వర ఆలయానికి మనం ఇప్పుడే చేరుకున్నాం. చాలా అద్భుతమైన ఆలయం ఇది. ఈ ఆలయం కూడా మనకు నీటి మునకలో కింద ఉండింది. దాన్ని లిఫ్ట్ చేసి సేమ్ ఇంతకుముందు మనం చూసిన ఆలయం లాగానే రాళ్ళకు నెంబర్లు వేసుకొని ఈ ఆలయాన్ని తీర్చిదిద్దిండ్రు. చాలా చక్కటి ఆలయం ఇది. సో ఈ సోమశిల ఆలయం ఏదైతే నా వెనక ఉన్నటువంటి ఆలయం ఉందో, ఈ సోమశిల ఆలయము 7వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయం ఇది. ఇక్కడ ఇది శ్రీ లలితా సోమేశ్వర స్వామికి అంకితమైనటువంటి ఆలయం ఇది. ప్రాచీన శిల్పకళ చాలా ఉంటుంది. లోపల వెళ్తే ప్రాచీన శిల్పకళకు ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము ఇది. కృష్ణానది ఒడ్డున ఉంది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం వల్ల మరి లోపల మునకకు గురైతే ఇది ఇక్కడ మనకు తర్వాత నిర్మించిండ్రు. ఇది 7వ శతాబ్దం యొక్క ఆలయం ఇది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది కరెక్ట్గా 170 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ, ఎందుకంటే కాటేజెస్ ఉన్నాయి. వర్షాకాలంలో అయితే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు చాలామంది వస్తారు ఇక్కడికి. కాటేజెస్ ఉన్నాయి. ఆ కాటేజెస్లో మనకి బస చేసుకునే ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ మరి టూరిజం స్పాట్ ఇది. చాలా బ్యూటిఫుల్ ఇది. దీన్ని మాల్దీవులుగా అంటారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి మాల్దీవులుగా కూడా చెప్తారు ఈ ప్రాంతాన్ని. మనం సోమశిల ఆలయంలోకి వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సోమశిల ఆలయాన్ని డెవలప్ చేసినట్టు వాళ్ళు విష్ణుకుండినుల కాలంలో, అంటే 7వ శతాబ్దంలో విష్ణుకుండినులు అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించిండ్రు. ఆ తర్వాత చాళుక్యులు, తర్వాత కాకతీయులు వంటి రాజులంతా కూడా ఈ ఆలయాన్ని డెవలప్ చేసినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దీన్ని మళ్ళీ మనం ముందుకెళ్ళి ఇక్కడ స్వామివారు కూడా వాళ్ళని అడిగి
కానీ ఇంతలో విశేషాలు తెలుసు. పేరు వచ్చేసి హరీశ్వేర్. ఈ దేవాలయం కాకతీయుల కాలం నాటిది. ఇది 11వ శతాబ్దం చెందినటువంటి దేవాలయం. దీన్ని కాకతీయులలో ప్రతాపరుద్రుడు నిర్మించాను. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా దేవాలయం నీటి పరివాహక ప్రాంతం దగ్గర ఉండేది. మీరందరూ 12 శివలింగాలను దర్శించుకుంటున్నారు. ఈ నెంబర్స్ ఆధారంగా షిఫ్ట్ చేయబడ్డది 1980. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం నాసిత్ర్యంబకం త్ర్యంబకేశ్వరుడు. దానికి అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే మనకు 1000 రెట్ల పుణ్యం లభిస్తుంది. మీరు దీపావళి ఫెస్టివల్ జరుపుకుంటారు కదా, ఇది కేదారేశ్వర జ్యోతిర్లింగం, హిమాలయ పర్వత శ్రేణి. నోములు కూడా 2 రకాలు, అమాస నోములు, పున్నమ నోములు అని జరుపుకుంటారు. లాస్ట్ ఇయర్ మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో ఏర్పడ్డది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంవత్సరానికి దేని తిప్పలదే ఏర్పడుతుంది. మనకందరికీ తెలిసిన శివలింగం మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం అచ్చంపేట్. అదేవిధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్. మొట్టమొదలు భీముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, మల్లేశ్వరం, ఇది సోమేశ్వరం. రాను రాను దీని పేరు సోమశిలిగా మారిపోయింది. సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. లాస్ట్ ఇయర్ మన గంగా పుష్కరాలు వచ్చినాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియానే వైద్యనాథుడు. ఒకటి అమ్మవారు మనకు దసరా నవరాత్రులప్పుడు వివిధ ఆకారాల్లో దర్శనం ఇచ్చి చివరికి లలిత అమ్మవారిగా మారిపోతుంది. కొల్హాపూర్ మహారాష్ట్ర. విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీళ్ళు అష్టలక్ష్ములు. మనం వచ్చేసి వైభవలక్ష్మి పూజా విధానం తెలుసుకొని అమ్మవారి కృప పాత్రలం కావలేను. సో సోమశిల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం అన్ని జ్యోతిర్లింగాలను ఇక్కడ దర్శించవచ్చు. అంటే మనం త్రయంబకేశ్వరం మహారాష్ట్ర వెళ్ళాల్సి వచ్చింది. ఏవైతే జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ ఒకే చోట మనం దర్శించడానికి ఈ సోమశిల ప్రాంతం అనువైనటువంటిది. అయితే ఈరోజు మేము వచ్చిన వేళ విశేషం కరెంట్ లేదు కాబట్టి కొద్దిగా చీకటిగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల ఉన్నటువంటిది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. సో 2వ జ్యోతిర్లింగం ఇది కేదారేశ్వర జ్యోతిర్లింగం. చీకటిగా ఉంది. ఆ లోపల మనకు కనిపిస్తున్నారు కదా, అది కేదారేశ్వర స్వామి లోపల. ఈ విధంగా అన్ని టెంపుల్స్ ఒకే చోట ఏర్పాటు చేసింది సోమశిలలో. ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఉన్నటువంటిది శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున జ్యోతిర్లింగం. లోపల మనం చూస్తున్నాం కదా, అంటే ఈ ఒక్కటే టెంపుల్లో అన్ని రకాల జ్యోతిర్లింగాలని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. సోమనాథ జ్యోతిర్లింగం అంటే సోమశిలలో ప్రధానమైనటువంటి జ్యోతిర్లింగం ఇదే. చూడండి, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం. కరెంట్ లేనందుకు సెల్ ఫోన్ వెళ్తుల్లో తీస్తున్నాను. మేము వచ్చిన వేళ విశేషం వర్షం వస్తుంది కాబట్టి కరెంటు కూడా లేనట్టుంది. ఇక్కడ మనకు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది లోపల. చూడండి, ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం సోమశిల. అంటే 12 జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర దర్శించుకునేటువంటి పవిత్ర స్థలం ఈ సోమశిల. ఇక్కడ ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. లోపల కొన్ని పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం సోమశిలలో. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. చూడండి, విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ లోపల. ఇక్కడ ఉన్న ఆలయం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. మనం లోపల చూస్తే ఈ విధంగా నాగశేషు యొక్క పడగ మరియు జ్యోతిర్లింగం మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక జ్యోతిర్లింగం. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు టెంపుల్ బయటకు వచ్చాం. బయట ఈ విధంగా ఉంటుంది ఈ సోమశిల టెంపుల్. ఇంకా మనం ఒక 3 జ్యోతిర్లింగాలని దర్శించాలి. ఇప్పటికి మనకు 9 జ్యోతిర్లింగాలు అయినాయి. ఇక్కడ బయట కట్టారు అవి లోపల. అంటే మరి అప్పుడు కూడా ఇలాగే కట్టి ఉన్నాయేమో. అంటే పాత టెంపుల్ ఎలా ఉందో అలాగే నిర్మాణం చేసిండ్రు. చూద్దాం. ఇది లలితాదేవి యొక్క విగ్రహం ఇది. అంటే ఈ సోమశిల అనేటువంటి ప్రాంతం అసలు శివుడు ఇక్కడ ప్రత్యక్షం కావడానికి, స్వయంభూగా వెలసడానికి కారణమే లలితాదేవి తపస్సు చేస్తే ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ఆమెకు మోక్షం ఇచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడని చెప్తారు. అందుకే ఈ యొక్క ఆలయాన్ని లలితా సోమేశ్వర ఆలయం అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చంద్రుడు కూడా తపస్సు చేసిందని చెప్తారు. చంద్రుని పేరు సోమ కాబట్టి ఆ విధంగా కూడా సోమేశ్వరుడు అనే పేరు వచ్చిందని చెప్పేసి పురాణం చెప్తుంది. ఇక్కడ బయట లలితాదేవిని మనం ఈ టెంపుల్లో మనం దర్శించుకోవచ్చు. ఇది మధ్యాహ్న సమయం కాబట్టి తాళం వేసి ఉంది. అందుకే చిన్నగా ఆ యొక్క గ్రిల్ మధ్యలోంచి నేను పిక్చరైజ్ చేస్తూ ఉన్నాను. సో ఇది శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది కూడా మనకు ఆలయం బయటనే ఉంది. ఈ విధంగా ఈ జ్యోతిర్లింగం ఉంటుంది. ఇప్పుడు స్వామివారు అభిషేకం చేస్తూ ఉన్నారు స్వాముల వారి లోపల. భీమశంకర జ్యోతిర్లింగం.
ఈ లోపల కనిపిస్తున్నటువంటిది భీమశంకర జ్యోతిర్లింగం. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాల్ని ఈ సోమశిలలో మనం సందర్శించవచ్చు. రామలింగేశ్వర జ్యోతిర్లింగ లాస్ట్ జ్యోతిర్లింగ 12 జ్యోతిర్లింగాలలో లోపల మనకు కనిపిస్తుంది కదా రామలింగేశ్వర జ్యోతిర్లింగ. సోమశిలలో ప్రతినిత్యం కూడా భక్తుల రద్దీతో ఉంటుంది. ముఖ్యంగా సోమవారాల్లో అయితే చాలా భక్తులు ఇక్కడ ఉంటారు. చూడండి, మనకు ఒకసారి అన్ని ఆలయాల యొక్క వ్యూ కనిపిస్తూ ఉంది. సో అంటే భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలని ఒకే చోట దర్శించేటువంటి ప్రాంతం ఈ సోమశిల. చాలా అద్భుతమైన ప్రాంతం ఇది. సో సోమశిల దగ్గర ఇది కృష్ణా నది లేదా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడైతే నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. ఫుల్గా ఓవర్ఫ్లో అయ్యేటప్పుడైతే ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి. ఇదల్లా కూడా స్నానఘట్టాలు ఇవి. మనకు పుష్కరాలప్పుడు ఏర్పాటు చేసినటువంటి స్నానఘట్టాలు ఇవి. మనం చూస్తే ఇందాక మనం టెంపుల్ చూసాం కదా సోమశిల, అక్కడ దూరంగా చూస్తే మీకు ఒక చిన్న నిర్మాణం కనిపిస్తుంది, దర్గా. ఆ దర్గా వరకు మరి ఆ ప్రాంతంలోనే సోమశిల గ్రామం ఉండేది, కృష్ణానది పక్కల. అక్కడ మరి ఇదల్లా కూడా వర్షాకాలంలో అయితే ఫుల్గా వాటర్ నిండిపోతుంది కాబట్టి అక్కడ నుంచి దాన్ని లిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. సోమశిలలో 2 పుష్కర ఘాట్లు ఉన్నాయి. అక్కడ మనం ఇంతకుముందు చూసుకున్నది మొదటి పుష్కర ఘాట్, ఇది రెండవది. అంతేకాకుండా తెలంగాణ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ కాటేజెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కాటేజ్ వాటర్ ఉన్నప్పుడు అయితే సగం వరకు కింద మొత్తం వాటర్ ఉంటుంది. కాటేజ్ లోపల నుంచి మనకు అద్దాల నుంచి కింద వాటర్ కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. నా వెనుక కనిపిస్తుంది కృష్ణానది. ఇది ఈ ప్రాంతంలోనే మరి ఇక్కడ చూస్తే పుష్కర ఘాట్స్ ఉన్నాయి. ఇంకా మనం కిందికి వెళ్తే ఇక చూడండి పుష్కర ఘాట్లు కనిపిస్తా. నేను కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తూ ఉన్నా. ఇక్కడ మనకు చూస్తే సోమశిల ఉన్నటువంటి ప్రాంతం, ఆడ దూరంగా ఒకటి దర్గా కనిపిస్తుంది. ఆ దర్గా ప్రాంతంలో సోమశిల గ్రామం ఉండేది. ఆ టెంపుల్స్ అన్నీ కూడా అక్కడే ఉండేవి. ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినరో ఇదల్లా నిండిపోవడం వల్ల ఇక్కడ వరకు వాటర్ వస్తాయి కాబట్టి అది మునిగిపోయింది. మరి అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ సోమేశ్వర ఆలయాన్ని ఇక్కడికి చేసిరు. సోమశిల గ్రామం కూడా ఈ పైకి వచ్చేసింది. మొత్తానికి సోమశిల ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టెంపుల్. ఇక్కడ చాలా దీన్ని మాల్దీవ్స్ అని చెప్పేసి అంటారు. మనకు ఇంకా ముందుకెళ్తే ఈ మేఘావృతం ఎందుకు కనిపిస్తలేదు కానీ అక్కడల్లా కొండలు, చాలా దీవులు, చీమల తిప్ప అని చెప్పేసి తర్వాత చాలా దీవులు ఉన్నాయి. ఇక్కడ నుంచి బోట్ జర్నీ శ్రీశైలం వెళ్ళడానికి ఉంటుంది. సోమశిల మాత్రం చాలా అద్భుతమైనటువంటి వెకేషన్ స్పాట్ ఇది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సమ్మర్లో అయితే మనకు ఒకటి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే సంగమేశ్వర ఆలయం ఉంటుంది. అక్కడికి సమ్మర్లో అయితే వెళ్ళడానికి ఉంటుంది, రైనీ సీజన్లో ఉండదు. కానీ రైనీ సీజన్లో మాత్రం ప్రకృతి అందాలు ప్లస్ ఇక్కడ బోటింగ్, ఇక్కడ నుంచి మనకు శ్రీశైలానికి కూడా ఒక పెద్ద షిప్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సోమశిల ప్రత్యేకత. ఇంకా టూరిజం వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో మాత్రం సోమశిల అద్భుతమైనటువంటి టెంపుల్ కాబోతుంది, ప్రాంతం కాబోతుంది. పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఐకానిక్ వంతెన కూడా వస్తుంది. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను కలుపుతూ ఒక నేషనల్ హైవే అవుతుంది. ఇవన్నీ అయితే ఇంకా ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా అందరూ కూడా ప్రకృతి ప్రేమికులు, తర్వాత భక్తులు దర్శించేటువంటి మంచి ప్రాంతం ఈ సోమశిల. కాబట్టి ఈ సోమశిల మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం చీకటిగా ఉంది ఈరోజు. మిడ్ సమ్మర్లో వర్షాకాలం లాగా ఉంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా వీడియో అక్కడక్కడ కొద్దిగా డార్క్ వచ్చి ఉంటుంది. ఏదేమైనా ఒకసారి సోమశిల చూపించాలనుకున్నా. నెక్స్ట్ వర్షాకాలంలో కూడా ఈ ప్రాంతం ఎట్లుంటుందో మరి మళ్ళీ ఒక వీడియోలో మనం చూసుకుందాం. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.